బట్ కథ రన్లో మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఇందాక చెప్పారు అనుకోండి, అక్కడ బాటిల్ నాకు సిచ్యువేషన్ వచ్చింది, అక్కడ ఆగిపోయిందని చెప్పారు మీరు. అలాగ ఒకసారే జరిగిందా టిల్ ది ఎండ్? లేదు, చాలాసార్లు చాలా టైం తీసుకొని చాలా బాటిల్ నెక్లు క్లియర్ చేయడానికి దెర్ ఆర్ మెనీ ఇన్స్టెన్సెస్. ఇవి మాత్రం అంటే ఆన్ ద సర్ఫేస్ లెవెల్ ఈ మూడు ముఖ్యంగా. ఈ రోజున సినిమా దాని మీద చాలా పాపులర్ కామెంట్స్ ఉన్నాయి కథ మీద. ప్రతి లియోనార్డో డా విన్సీ వేసిన మొనాలిసా బొమ్మ మీద కూడా పాపులర్ కామెంట్స్ ఉన్నాయి. కనుబొమ్మలు లేవని, అది లేదని, ఇది లేదని, బట్ కోట్ల మీద అమ్ముడవుతుంటుంది కదా. అలాగే దీని మీద కూడా ఉన్నాయి. ఆ పాపులర్ కామెంట్స్ ఏంటి? స్క్రీన్ ప్లే కొంచెం లూజ్గా ఉందని, తర్వాత ఈ ఏజెస్ కంపారిజన్, లైక్ అశోక ఎప్పుడో బీసీ, రైట్ సార్, రైట్, ఈ 2000 మధ్యలో మళ్ళీ త్రేతాయుగం, రైట్ సార్, వీటి తాలూకా సెంబ్లెన్స్ అన్నమాట, సింక్రనైజేషన్. కరెక్ట్ సార్. దాంట్లో కొంచెం దాన్ని ఏమంటారు, చిన్న గ్యాప్, లూజ్ ఎండ్ ఉన్నదని ఒక పాపులర్ కామెంట్. అంటే బాగా చదువుకున్న వాళ్ళు, సినిమాని బాగా ప్రేమించేవాళ్ళు, ఎకడమిక్ వే, రైట్ సార్, రైట్, రైట్, ఈలలు వేసేవాళ్ళు, రైట్ సార్, రైట్. దాని మీద మీ తాలూకా రియాక్షన్ ఏంటి? అంటే మీరు చెప్పేది ఎడిటింగ్ పరంగానా లేకపోతే అది కథనం పరంగానా, ఎట్లా? అది కథ రాసే దాంట్లో ఓకే, ఆ మ్యాచింగ్ పాయింట్లు ఏవైతే ఉన్నాయి, రైట్ సార్, రైట్, వాటిలో కొన్ని లూజ్ ఎండ్స్ ఉన్నాయి, ఇంకా టైట్ చేయొచ్చు దాన్ని అనే ఒక, అంటే మీకేం అనిపించలేదు అలాగా? అంటే నాకు ఇంకా అంటే 3 సంవత్సరాల తర్వాత జడ్జిమెంట్ పోతుంది సార్ ఆబ్వియస్లీ. మీకు జడ్జిమెంట్ పోయిన తర్వాత సినిమా అది ఏది బాగుందా, ఇది కరెక్టా, ఇక్కడ ఉందా, లూజ్ ఉందా కాదా అనేది నేను చెప్పలేను. బట్ ఫస్ట్ టైం మీరు చూసారు, అది మీరు చెప్పగలరు. మీరు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాలి అంటే లూజ్ ఎండ్స్ లేకుండా చాలా ప్రయత్నాలు చేశాం సార్. కానీ అవన్నీ ఒక దగ్గర కూర్పుకు వచ్చేసరికి కొన్ని ప్రియారిటీలో ముందుండి, కొన్ని ప్రియారిటీలో వెనకుండిపోయి, కొన్ని లేకుండా పోయి, అలాంటి భావన తీసుకొచ్చిందేమో ఎంటైర్ ఈ పూసల దండ ఏదైతే ఉందో దానివల్ల అలా అనిపిస్తుందేమో. కానీ బట్ వైల్ ఆన్ ద పేపర్ ఇది పర్ఫెక్ట్ టైట్గా అయితే ఉంది. అదర్వైజ్ వీల్ నాట్ మూవ్ ఫార్వర్డ్. అంటే ఇతరత్ర కారణాలు దానికైనా ఉండొచ్చేమో. కానీ మీరు ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా అంటే యుగాలకి, ఇప్పుడు త్రేతాయుగం, కలియుగం తర్వాత ఇప్పుడు 2000 సంవత్సరం తర్వాత 2024 సంవత్సరం, వీటి మధ్యలో ఈ సింక్రనీ అంటే మాకైతే ఎక్కడ కొట్టలేదు. మరి అంటే మీరు ఇంకా ఏదైనా విస్పష్టంగా ఏదైనా అడిగితే, స్పష్టంగా ఇప్పుడు నేను సినిమా చూసి నేనే వచ్చి రివ్యూ చెప్పా, ఓరినైనా ఇదేం సినిమారా బాబు అని చెప్పా. రైట్ సార్, రివ్యూ. అండ్ ఇట్ ఆల్సో వన్ లాట్ మెనీ, అసలు ఎన్ని వ్యూస్ వచ్చాయో, మోర్ దెన్ 1,50,000 వరకు వచ్చింది. గ్రేట్. సో నాకు నచ్చింది. బట్ ఇన్ జనరల్గా మేము అబ్జర్వ్ చేసి ఎక్కడైనా ఏదైనా రాసింది దాని మీద చూసినప్పుడు, రైట్ సార్, ఓహో ఇది వీళ్ళు ఇలా ఫీల్ అయ్యారు అనమాట అనే ఒక భావన కలుగుతుంది. అవును సార్, అవును సార్. అది ఆ మైనారిటీ వర్గం ఉంది సార్. బట్ అంటే మీరు అన్నట్టు ప్రధాన ఉద్దేశం సినిమాది రంజింపు చేయడమే. సో ఫైనల్గా లూజ్ ఎండ్స్ కూడా అప్పుడప్పుడు అందంగా ఇస్తాయేమో, మరి చెప్పలేము. ఏమో సార్, అంటే కొన్ని ఏవైతే సీన్లు హై ఫీల్ అవుతున్నారో దాని ముందు సైకలాజికల్లీ ఒక డిప్ అవసరం ఉంటుంది సార్. మీరు హై వెంటనే హై వేస్తే అది మాట అయినా లేకపోతే సన్నివేశం అయినా లేకపోతే మ్యూజిక్ అయినా సరే ఆబ్వియస్గా యూ విల్ నాట్ ఫీల్ ఇట్. యాపిల్ తర్వాత యాపిల్ తినలేరు. మంచి పాయింట్ చెప్పారు. ఒక హై తర్వాత డిప్ లేకపోతే హైకి అర్థం. సో అది ఆ ఫార్ములా పరంగా ఏమైనా అలా అనిపించిందేమో, అది కాన్షియస్గా చేసిన ఎఫర్ట్ ఏమో తెలియదు. అంటే కాదు, ఇప్పుడు మీరు తేజ లాంటి ఒక యంగ్స్టర్ సార్, ఇంకా పూర్తిగా మీసాలు కూడా స్ట్రాంగ్ రాలా తేజ సజ్జాకి సార్, మీరు గమనించలేదు సార్ కదా, లేతగా మొహం. ఆ కుర్రాడి మీద ఇంత స్పాన్ మీరు కన్సీవ్ చేసి ఇంత దాని మీద ఆయన గుమ్మరించారు తీసుకొచ్చా కదంతా. డిడ్ యూ ఎవర్ థింక్ అండి ఈ కుర్రాడి, దిస్ బాయ్ కెన్ రియల్లీ స్టీల్ ది షో టుమారో అని అనిపించిందా మీకు? ఆల్ ఫెయిత్ కథ మీదే నమ్మకం సార్. దాంతోపాటు అంటే మీరు తేజ సజ్జ గారిని పర్సనల్గా కలిస్తే, ఐ మీన్ అతని కాన్ఫిడెన్స్ ఆన్ హీజ్ ఎక్స్పర్టైజీ అది మీకు రచయితకి కానీ దర్శకుడికి కానీ అది బూస్ట్ ఇస్తుంది. మీరు మాట్లాడే ఉంటారు ఆయనతో.
సో అదొక కారణం. అంటే దూరం నుండి చూసే తేజస్ సజ్జా, మీరు దగ్గరగా ఉండి చూసే తేజస్ సజ్జా చాలా తేడా ఉంటుంది. నేను ఒకసారి వేదిక మీద చెప్పాను కూడా, అది 70 years old in 30 years బాడీ అది. సో హీఈస్ ఫార్ మెచ్యూర్డ్ అండ్ హీఈస్ కాన్ఫిడెంట్ ఇన్ హిస్ ఫోర్టే. అదే మనం దగ్గరికి చూసిన అబ్బాయే మిరాయి వేద. అండ్ కథ పరంగా డేవిడ్ వర్సెస్ గొలియత్ ఫార్ములా సార్. అంటే చిన్నోడు ఒక పెద్ద జైంట్ని కొట్టడం, డేవిడ్ అండ్ గొలియత్, ఆ ఫార్ములా ఇట్ ఆల్వేస్ వర్క్స్. కాకపోతే కరెక్ట్ బ్యాకప్, కరెక్ట్ కథ నిర్మాణం కరెక్ట్గా ఉంటే ఐ థింక్ ఇట్ విల్ వర్క్. అదొక నమ్మకం గట్టిగా ఉండింది సార్. స్క్రీన్ ప్లే ఈ సినిమా కథకి లేదా ఈ రోజున ఇంతమంది ఆడియన్స్ని ఆకట్టుకోవడానికి స్క్రీన్ ప్లే అన్నది ఎంతవరకు హెల్ప్ అయింది సార్ మీకు? చాలా పెద్ద హెల్ప్ అయింది సార్, చాలా పెద్ద హెల్ప్ అయింది. రాసే ప్రతి సన్నివేశం కొత్త ప్రాంతంలో కొత్తగా అప్రోచ్ ఏదైతే తీసుకున్నామో అది చాలా హెల్ప్ అయింది. అంటే కొన్ని హొరైజన్స్, అంటే మైలేజ్ ఒక మైల్ రైడ్ దాటి ముందుకు వెళ్ళాలి అంటే ఈ కొత్తదనమే కావాలి. లేదు అంటే తెలిసిందే కదా అని చెప్పేసి ఒక దగ్గర ఆగిపోద్ది. అది ఆ మైల్ రైడ్ దాటి ముందుకెళ్ళింది అంటే చాలా వరకు ఇంకా రన్ అవుతుంది అంటే ప్రాబ్లీ ఆ కొత్తగా రాసిన సన్నివేశాలు ఈ స్క్రీన్ ప్లే వల్లనే అది సాధ్యమని నేను నమ్మాను సార్. అంటే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కదా ఇది? అవును సార్, ఇట్ ఈస్ నాట్ లీనియర్. అవును సార్. మీరు స్టార్టింగ్లో చూస్తే ఇది లీనియర్గానే కథ ఓపెన్ చేస్తాను సార్. అక్కడ అది కేవలం రాముడు వచ్చినప్పుడే మాత్రం వెనక్కి వెళ్తాం తప్పించి ఫస్ట్ యుద్ధం, కళింగ యుద్ధం, తర్వాత 2000, తర్వాత 2024 ఇట్లానే మనం వెళ్తాం. బట్ ఉత్త ఫ్లాష్ బ్యాక్ మాత్రం దాన్ని ఊరికే హోల్డ్ చేసి ఏం జరిగింది అని చెప్పడానికి అక్కడ ఓపెన్ చేసాం. అదర్వైజ్ వీ హ్యావ్ వాట్ వీ హ్యావ్ ఆప్టెడ్ ఇస్ లీనియర్గానే చెప్దాం కదా అని చెప్పేసి తీసుకున్నారు సార్. ఎలా చెప్తారు లీనియర్ కదా? ఇన్ని టైం జోన్స్లో ఉన్న కథని పాసిబుల్ అండి? అట్లా పాసిబుల్ కాదు సార్. బట్ దీన్ని ఇంకా కాంప్లికేటెడ్ చేయొచ్చు. బట్ యాజ్ ఐ సెడ్ చందమామ కథలాగే చెప్దాం దీన్ని. అక్కడ వాళ్ళ కాంప్లెక్సిటీ ఫీల్ అవ్వకూడదు, చూసేవాడు కాంప్లెక్సిటీ అబ్బురు పోవాలి తప్పించి కాంప్లెక్సిటీ ఫీల్ అవ్వకూడదు అనేది ప్రధాన ఉద్దేశంగా పెట్టుకొని ఒకదాంతో ఒకటి ఇది జరిగింది మీరు అది గమనిస్తే అది లీనియర్గానే జరుగుతూ ఉంటుంది. అదేలేండి, అంటే కాలమానం ప్రకారం క్రానలాజికల్గా జరుగుతూ ఉంటుంది. అది ఏం జరిగింది అసలు, అమ్మకి ఏం జరిగింది అని తెలుసుకునేటప్పుడు అప్పుడు మనం వెనక్కి వెళ్తాం తప్పించి నాకు తెలిసి నాన్ లీనియర్ అప్రోచ్ ఎక్కువ తీసుకోలేదు సార్ అసలు. అవునా? లేదు సార్. అంటే మీరు చందమామ కథ అని మొదటి నుంచి చెప్తున్నారు కానీ ఇది ఒక్క చందమామ కథ కాదు, 3 చందమామ కథలు. అవును సార్. ఒకటి అశోకుడు చందమామ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.